వానికి ఏం చేస్తేనే వాక్యానికి ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళన్నీ కూడా వానికి వస్తాయంట. ఏటి కలిపితే. ఇక కిందకి చదువుదాం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను అంటే పరలోకములోనే వానికి పాలు లేకుండా అయిపోతాడు అన్నాడు. దీంట్లో నుంచి ఒక మాట తీయడానికి అధికారం లేదు, ఒక మాట కలపడానికి అధికారం లేదు. ఎవరికి? వాక్యం చెప్పేవారికి. ఇలాగూ అపోస్తులు క్రీస్తు చేత పట్టబడి దేవుని వాక్యం చెబుతున్న కాలంలోనే బైబిల్లో కొందరు ఎలా తయారైపోరో గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు అంటున్నాడు. చూసారా? అక్కడేమో ఒకటి కలపడానికి వీల్లేదన్నాడు, ఒకటి తీసివేయడానికి వీల్లేదన్నాడు. కానీ 1వ శతాబ్దంలోనే సమాజం ఎలా తయారైపోయిందంటే దేవుని సువార్తను, క్రీస్తు సువార్తనే చెరపగోరి వాక్యములో స్థిరపరచబడిన వారిని కలవరపరిచారంట. ఎందులో స్థిరపరచబడిన వారిని? వాక్యములో స్థిరపరచబడిన వారిని కలవరపరిచే బోధలు తీసుకొచ్చేసారంట. ఈనాడు ప్రపంచంలో సెలబ్రిటీస్ బోధ అది ప్రశ్న మీకు. నేను పరలోకం వెళ్ళాను, పరలోకం గురించి నాకు తెలుసు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? భూప్రపంచం మీద పరలోకం గురించి నాకు తెలుసు అనేవాడు ఎవడైనా ఉన్నాడా అండి? పరలోకములో ఏం జరుగుతుందో, పరలోకంలో ఏమి ఉందో, పరలోకంలో ఏమి లేదో సమాజానికి చెప్పాలంటే అది పరలోకం నుండి వచ్చిన వాడు చెప్పాలి. అర్థమవుతుంది మీకు? ఎవరు చెప్పాలి? పరలోకము నుండి ఎవడైనా వచ్చి చెబితే పరలోకంలో ఏముందో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఇక్కడ అమెరికా వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అమెరికాలో ఏముందో ఎవరైనా చెప్పగలరంటే ఎవ్వరు కూడా చెప్పలేరు. కారణం ఏంటో తెలుసా? అమెరికాలో ఏముందో అమెరికాలో ఉన్నవాడికే తెలుస్తుంది. పరలోకంలో ఏముందో, పరలోకములో ఎందరున్నారో, పరలోకం ఏం జరుగుతుందో పరలోకము నుండి భూమి మీదకు వచ్చిన వాడే చెప్పాలి. అది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తాను. పరలోకము నుండి వచ్చిన వాడు చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి ఇప్పుడు జాగ్రత్తగా. యేసు ప్రభు వారు 1వ శతాబ్దంలో సమాజానికి చెబుతున్నటువంటి మాట, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి నేను చెప్పిన ఎడల ఎలా నమ్ముతారని చెప్తున్నాడు. సమాజానికి చెప్తున్నాడు. చూడండి, ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన?
యేసుక్రీస్తు వారు ఎక్కడుండేవాడండి? పరలోకంలో ఉండేవాడు. మరి పరలోకంలో ఏముందో ఎవరు చెప్పాలి? పరలోకము నుండి భూమి మీదకి శరీరధారిగా వచ్చిన క్రీస్తు చెప్పాలి తప్ప ఇంకొకడు ఎవడైనా పోతే వాడి దగ్గర పరిచయం చేయడానికి నేను రెడీ. త్రియాక దేవుడు అని చాలా సంఘాలలో త్రియాక దేవుడు అని చాలామంది గొంతెత్తి ఓ సంఘాలకు తెగ నేర్పేస్తున్నారు. ఆ త్రియాక దేవుడు అనే పదం ఆదికాండం మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు ఎవడైనా ఒక రిఫరెన్స్ చూపిస్తే వాడి దగ్గర పరిచర్యకు వచ్చేస్తాను నేను. బాగా ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో త్రియాక దేవుడు అనేవాళ్ళు కొంతమంది, యేసుక్రీస్తే యెహోవా దేవుడు, యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు అని ముగ్గురు ఒకడే అనేవారు కొంతమంది. అంటే బైబిల్ సమాజానికి అర్థం కాలేదు. దేవుడు చెప్పాలి, యేసుక్రీస్తు వారు చెప్పాలి. ఆయన ఎంతమంది ఉన్నారో ఎక్కడున్నారో ఇవన్నీ కూడా ఎవరు చెప్పాలండి? యేసుక్రీస్తు వారు చెప్పాలి. మరలా చదవండి, యోహాను గారు రాసినటువంటి సువార్త చదువుదామా? 6వ అధ్యాయము 46వ వచనం. యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో ఏమని రాయబడి ఉందో చూడండి. తప్ప ఎవడును తండ్రిని చూచి ఉండలేదు అంటున్నాడు. ఎవరు చూశారంటండి? ఎవరు చూశారంట? పరలోకము నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు తప్ప ఎవరును తండ్రిని చూడలేదు అంటున్నారు. ఎవరు ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు మాత్రమే ఎవరిని చూశాడంట? తండ్రిని చూశాడంట. అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇప్పుడు ఏమని చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు, నేను ఒక్కళంగా లేము, వేరువేరుగా ఉన్నాము అంటున్నాడు. ఒక్కరుగా లేరంట. ఈ మాట ఎవరు చెప్పారు? పరలోకము నుండి దిగి వచ్చిన క్రీస్తే చెప్తున్నాడు. నేను ఒక్కడిని కాదు అంటున్నాడు. అదే యోహాను సువార్త, మరలా చదువుదాం. 8వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభు ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన వాడు కనుక ఆయన ఏమి చెబుతున్నాడో మీరు గమనించండి ప్రియులారా. కొమ్ములు ఎవరున్నారని చెప్తున్నాడు? చదువుకోవాలి మీరు అని చెప్తున్నాడు. చదవండి. సమాధి మీ కొరకు ఏం కడుతున్నాడు అన్నాడు? నివాసాలు కడుతున్నాడు. అక్కడ మీకు స్థలము సిద్ధపరచడానికి మరలా నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతే మీరేమైనా భయపడుతున్నారా? నేను వెళ్ళిపోతానని మీరేమైనా భయపడుతున్నారా? మీరు భయపడద్దు. ఎల్లప్పుడూ నేను మరలా వచ్చే వరకు మీ దగ్గర ఉండడానికి నా తమ్ముడు ఉన్నాడు, వేరొక ఆదరణకర్త. పరలోకంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు పరలోకంలో ఎంతమంది ఉన్నారు ఏండి? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు భూమి మీద నుంచి మరణించి తిరిగి వెళ్ళిపోయాడు, పరలోకంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడి రమ్మున ఆనుకుని పరిశుద్ధులందరి కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన యాచనలు చేస్తున్నాడు. మరి మనం అందరం కూడా పాపములో పడినప్పుడు మనతో పాటు ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను పంపించాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ప్రస్తుతం భూమి మీద ఉన్నాడు. నువ్వు ప్రార్థనలో కూర్చుని డ్రమ్ కొట్టినప్పుడు రాడు నీ మీదకి. జాగ్రత్తగా వింటున్నారా? నువ్వు ప్రార్థనలో కూర్చుని ఊగిపోతే వచ్చేసేవాడు కాదు పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలంటే నీలో క్వాలిటీ ఉండాలి. డ్యాన్స్ డ్రమ్ కొట్టేస్తే వచ్చేస్తే అంత అలుపుడు అనుకుంటున్నారేంటి? పరిశుద్ధాత్ముడు అంటే ఏమైనా బలహీనుడు అనుకుంటున్నారా అండి? మూజుక్కు కొట్టగానే కాలు ఊగిపోయినట్టు దేవుడు నువ్వేదో డ్రమ్ము కొట్టగానే ఊగిపోతే ఆయన వచ్చాడు. పరిశుద్ధాత్ముడు క్వాలిటీ ఉంటే వస్తాడండి మనలోనికి. ఎప్పుడు వస్తాడు తెలుసా? మీరు బాప్తిసము పొందినప్పుడు, మీ పరిశుద్ధతలోనికి మీరు వచ్చినప్పుడు అప్పుడు వస్తాడండి మీ హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు, మిమ్మల్ని కాపాడడానికి. రైట్, మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనకు ఎంతమంది కనిపించారండి?
ఎంతమంది కనిపించారు? తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నాడు, భూమి మీదకి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు. యేసు ప్రభు చెప్పాడు కదా, పరలోకంలో నేను ఒక్కడే కాదు, నాతో పాటు నా తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు అని చెప్తుంటే చాలామంది ఈ మాట మింగుడు పడక యేసుక్రీస్తే యెహోవా అంట, యెహోవాయే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు చాలామంది కొంతమంది బయలుదేరారు, ముగ్గురు యెహోవాలనంట, యెహోవాయేనంట, యేసుక్రీస్తు కూడా యెహోవాయేనంట, ఇంకెవరు పరిశుద్ధాత్ముడు కూడా యెహోవానంట. చూడండి ఆ వీడియో ప్లే చేయనా, ఆయన పెద్ద సెలబ్రిటీ బోధకుడు, చూడండి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి వాక్యంలో. ప్లే చేయండి అన్న. తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి, కుమారుడే పరిశుద్ధ. దీన్ని మోడలిజం అంటారు. అంటే ఆయనే ఈయనయ్యాడు, ఈయనే ఆయన అయ్యాడు, ఆయన ఈయన, ఈయన ఆయన అని కలగూర వంటకం చేసేసే దాన్ని మోడలిజం అంటారు. ఈ క్లారిటీ లేక ఈ మోడలిజాన్ని నమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడని బైబిల్ లిఖిస్తుంది, బైబిల్ చెబుతుందని మనం చెబితే, పరిశుద్ధాత్ముడు కూడా సృష్టికర్తగా బైబిల్లో కనబడుతున్నాడని బైబిల్ పట్టుకుని మనం చెప్తే, ఇటీవల కాలంలో ఈ మోడలిజం నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ బిట్ కట్ చేసి వాళ్ళు ఏమంటారంటే జేమ్స్ దుర్బోధ అన్నారు. అంటే రైట్ బోధ ఏంట్రా అని అడిగితే వీళ్ళు ఏం చెప్తారు చెప్పిన, ఆయనే ఈయన, ఈయనే ఆయన అని చెబితే రైట్ బోధ. అదే తండ్రి తండ్రిగా, కుమారుడు కుమారుడుగా, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, కో ఈక్వల్, కో ఎటర్నల్ అని బైబుల్ చెప్తున్న స్టాండింగ్స్ మనం చెప్తుంటే మనది దుర్బోధట. వాళ్ళు చెప్తున్నది ఏంటి? ఆయనే ఈయన, ఈయనే ఆయన అని చెబితే మనది రైట్ బోధట. తగలెట్టాలండి వీళ్ళందరినీ చెప్తున్నారు. ఈ బిట్ పెట్టినోడు నాకు తెలుసు అండి, కుర్రగాడు. ఈ అమలాపురంలో గ్రౌండ్ లో ఆ కుర్రగాడు అటు ఇటు తిరుగుతుంటే తమ్ముడికి వాక్యం చెప్పింది నేను. నీలో స్కిల్ ఉంది, వాక్యం చెప్పని తర్వాత సజెషన్ ఇచ్చింది మేము, పేరు చెప్పలేదు. ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళు ఎదిగిన తర్వాత బాగానే వెళ్ళేవాడు, బాగానే చక్కగా నడిచేది, బాగానే ఉంది. చూసారు కదండి, ఈయన మోడలిజంలో చాలే తీసేయండి, నేను చెప్పింది ఒకటి మీరు వేసింది ఒకటి. ఈయన ఏమంటాడంటే అండి, యెహోవాయే యెహోవా, యేసుక్రీస్తు కూడా యెహోవా, పరిశుద్ధాత్ముడు కూడా యెహోవా అంటాడండి. ఈయన పెద్ద సెలబ్రిటీ బోధకుడు అండి. ముగ్గురు యెహోవాలు ఉన్నారని బైబిల్లో చూపించగలడా? ముగ్గురు యెహోవాలు బైబిల్లో ఉన్నారా ఎక్కడన్నా? బైబిల్లో ఉన్నది ఎంతమంది యెహోవాలు? ఒకడే యెహోవా అంటాడు అండి. దేవుడు యెహోవా ఒక్కడే, తండ్రి ఒక్కడే. తండ్రికి కుమారుడైనటువంటి క్రీస్తు ఉన్నాడు, ఆ కుమారుడైనటువంటి క్రీస్తుకి సహోదరుడైనటువంటి పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు. ముగ్గురుగా ఉన్నారన్నది బైబిల్ బోధ.
ముగ్గురు ముగ్గురుగా ఉన్నామన్నది యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వచ్చి భూమి మీద చెప్పినటువంటి సంగతి. ఇప్పుడు మీకు ఒక మంచి మాట మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం తీసేయండి. ఇంకా మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము అంటే 3వ అధ్యాయము 13వ వచనం కానించి మనం కంటిన్యూ చేసి చదువుకుందాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను నది దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావేమి అని ఆయనను నివారింపజూచాను. గాని యేసు, ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డులోనికి వచ్చాడంటండి. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళాడంట? బాప్తిసం పొందాడు యోహాను గారి చేత. బాప్తిసం ఇచ్చి యోహాను గారి చేత బాప్తిసం పొందాడు. ఎవరండి అయినా బాప్తిసం పొందిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందారు, యోహాను గారి చేత బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకు రాగానే మరల పరలోకం నుండి ఒక ఆయన వస్తున్నాడు. ఇప్పుడు చదవండి. ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పావురు రూపములోనికి మారి యేసుక్రీస్తు వారి భుజం మీదకి దిగిందంటండి. ఏండి, ఎవరు చూశారు? పరిశుద్ధాత్మ పావురు వల్ల వస్తాం ఎవరు చూశారు? బాప్తిసం ఇచ్చి యోహాను చూశాడండి. యేసుక్రీస్తు వారు నీళ్ళల్లో బాప్తిసం పొందాడు, బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్ముడు పావురు ఆకారపు రూపంలో యేసుక్రీస్తు వారి మీదకి వచ్చేసాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీళ్ళల్లో నుండి ఒడ్డుకొచ్చి నిలబడ్డాడు. పైనేమో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మళ్ళీ ఇంకోసారి పరలోకంలో ఏర్పడుతుంది. అదేంటో చూడండి ఇప్పుడు. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆకాశము నుండి వచ్చిందంట. మొన్న ఆయన ఇవన్నీ చూపించడానికి మీకు టైం లేదు. వికేఆర్ గారు అని ఒక ఆయన ఉన్నాడండి. పాపం ఇక్కడ పురుషోత్పల్లిలో ఉంటాడు ఆయన. మొత్తం అన్నీ అయిపోయినాయి, రౌండ్లు అన్నీ అయిపోయాక బోధ మార్చేసాడు పాపం అయ్యగారు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన అనేది ఏంటంటే, యేసుక్రీస్తు వారే యెహోవా దేవుడు, యెహోవా దేవుడే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఒకటే. ఆయన నుంచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు అన్నది అది ఆత్మరూపంలో వచ్చాడు. ఆ పరలోకములో మాట్లాడేది కూడా ఈయన స్వరమేనంట. ఎవరి స్వరం? యేసుక్రీస్తు వారి స్వరమేనంట. ఏంటి, నేను అక్కడ ఉండి అమెరికాలో ఉండి నేనే మాట్లాడుతున్నానంటే ఎలాగుంటుంది అది? అలాగుంది. ఎవరిదే? వికేఆర్ గారి బోధ. ఈయన బోధం ఎలాగుంది? జేమ్స్ గారిది. ఆయన అంటున్నాడు ముగ్గురు యెహోవాలేనంట. పాపం ఆయన ఎక్కడ చూశాడో మరి బైబిల్లో. ఆయన ఎక్కడ కనిపెట్టాడు? మాకు నేర్పితే బాగుండి ఈ విషయాలు, మేము నేర్చుకుందాం. మరి మేము చదివిన బైబిల్లో ముగ్గురు యెహోవాలు కనిపించలేదు మాకు ఎక్కడ. మరి జేమ్స్ గారు వచ్చి మాకు నేర్పితే నేర్చుకుంటాం. వికేఆర్ గారు కూడా వచ్చేసి యేసుక్రీస్తుని దేవుడిగా, దేవుడిని యేసుక్రీస్తు వారిగా, పరిశుద్ధాత్మను కూడా ముగ్గురు ఒకటని చూపిస్తే బాగుంటుంది. ఇక్కడ ఏమైంది? అంత క్లియర్గా ఉందో చూడండి. ఇది ఎవరు చెప్తున్న మాట అనుకున్నారు? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు పరలోకంలో చూసినటువంటి సంగతులన్నీ కూడా భూమి మీద ఉన్న సమాజాన్ని మేలుకొలపడానికి చెప్పినటువంటి మాటలు. జాగ్రత్తగా చదవండి మరలా ఆ మాటను. 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు. చూడండి, ఈయనే నా ప్రియ కుమారుడు అంటే ఎవరు మాట్లాడుతున్నారు? పైన ఎవరు మాట్లాడుతున్నారు? ఏండి, తండ్రి కొడుకు, కొడుకే తండ్రి అవుతాడు? ఎవరన్నా అవుతాడా? అవడు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, కుమారుడి స్థానం కుమారుడిదే. ఈయన ఇంకో మాట
యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. జాగ్రత్త చదవండి, ఇక్కడ ఏమని రాయబడి ఉందో. నేను వెళ్ళి నీ వద్దకు వచ్చుదునని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు తక్కువవాడా కాదా? యేసుక్రీస్తు వారు తండ్రి కంటే తక్కువవాడా కాదా చెప్పండి. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? తండ్రి నాకంటే ఏమయ్యా అని చెప్తున్నాడు? గొప్పవాడు. తండ్రి గొప్పవాడని యేసుక్రీస్తే చెప్తుంటే ఎవడన్నా తక్కువ చేసాడంటే ఊరుకున్నాను. నువ్వెవడో చెప్తానికి? దేవుడే చెప్తున్నాడు కదా ఇక్కడ. ఎవడంటే నువ్వు చెప్పడానికి? యేసు ప్రభు ఏం చెప్పాడో అది చెప్పాలి. నీకు బైబిల్లో ఉన్నది చెప్పడం మానేసి బయటికి వెళ్ళి చెప్పవలసిన విషయాలు నీకెందుకు? బైబిల్ ఏదుందో అది చెప్పండి. ఎవరైనా దుర్బోధకుల్ని సపోర్ట్ చేయకుండా ఎవరు కూడా సత్యమును ప్రకటించే వారికి సపోర్ట్గా ఉండండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ముగ్గురుగా కనిపిస్తున్నారు ఇక్కడ. ముగ్గురు ఒకటి కాదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. ఏండి, తండ్రి పరలోకంలో ఉన్నాడు. తండ్రి భూమి మీదకి వస్తే ఎవడు కూడా చూడలేడు. ఎందుకో తెలుసండి, ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించగలిగిన అమరత్వం కలిగిన వాడైన ఆయన చూచే శక్తి ఏ శక్తికి వ్యక్తికి లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. వాళ్ళ ముగ్గురుగా ఉన్నారని చెప్తున్నాడు బైబిల్లో. చూస్తారా? యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో చూడండి, మంచి మాట. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు. అండ్ ఉందండి. ఎందరు కనిపిస్తున్నారు ఇక్కడ? ఎందరు కనిపిస్తున్నారు? తండ్రి కనిపిస్తున్నాడు. తండ్రి దగ్గర ఎవరున్నారని చెప్తున్నాడు ఈయన? యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడు అయినటువంటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన్ని నేను పంపుతాను అంటున్నాడు. మరలా చదవండి అన్నమాట. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును అంటున్నాడు. ఎంత క్లారిటీగా ఉంది? తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరని ఎంత క్లారిటీగా చెప్పాడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఈ మాటలన్నీ కూడా. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపుతాను. నేను వెళ్ళి ఆయనను మీ దగ్గరికి పంపుతాను. అంటే నేను వెళ్ళేదాకా పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడని చెప్తున్నాడు? తండ్రి దగ్గర ఉంటాడు. నేను వెళ్ళి పంపుతాను అన్నాడు. ఎప్పుడు పంపాడు? ఎప్పుడు వచ్చాడు పరిశుద్ధాత్ముడు? యేసుక్రీస్తు వారు భూమి మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు మరలా శిష్యుల దగ్గర కనిపించి వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేశాడు. ఏమని సపోర్ట్ చేశాడో మీరు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి ప్రియమైన దేవుని వాళ్ళరా. అందరు తీయాల మాటలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చదువుకోవాలి. దేవుని యొక్క వాక్యం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు వారు తిరిగి లేచి మరణము సమాధి గెలిచి తిరిగి లేచిన తర్వాత మరల శిష్యుల మనసులను దృఢపరచడానికి చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. పోయే వారికి మీరు బాప్తిసం ఇవ్వాలి. కనుక ఆ బాప్తిసం ఎలాగివ్వాలని చెప్తున్నాడు? తండ్రి యొక్కయు, ఎంతమందో లెక్కేసుకోండి మీరు. తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు. ఇప్పుడు ఏమనాలి యేసుప్రభువు? త్రిత్వనామములో బాప్తిసం ఇచ్చేయి అనాలి. కానీ అలాగన్నాడా? త్రిత్వనామములో బాప్తిసం ఇచ్చే, త్రియాక నామములో బాప్తిసం ఇచ్చే అనాలి. కానీ యేసుప్రభువు అలాగంటలేదు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఏమివ్వాలంట? బాప్తిసం ఇవ్వాలంట. ఇలాగూ చెప్పి అపోస్తుడైన పౌలు గారికి ఒక మాట చెప్పాడు. మరలా అపోస్తుడైన పౌలు గారికి ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో మీరు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, ఆగండమ్మా, ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము. ఎందరు వచ్చారు? ఎందరు వచ్చారు? వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? యేసుక్రీస్తు వారి కృప అంట ఒకటి. రెండోదండి తండ్రి అయిన దేవుని ప్రేమ. 2. మూడోదండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం. ముగ్గురు ఉన్నారా? ఇద్దరు ఉన్నారా? ఒకడు ఉన్నాడా? ఉన్నారా? క్లారిటీ అయింది మీకు? ముగ్గురుగా ఉంటే ముగ్గురు ఒక్కడని చెప్పడానికి నువ్వెవడో? ఎవరో నువ్వు? అసలు ఏం బోధ చేస్తున్నావు సమాజానికి? చాలామంది త్రియాక దేవుడు అంటున్నారు. త్రియాక దేవుడు అని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుకుంటున్నాం. ఈ చదువుకుంటున్న బైబిల్ గ్రంథంలో ఎక్కడ త్రియాక దేవుడు అనే పదం కనిపించదు. ప్రియమైన దేవుని వల్లరా, ఆది కాండం మొదలుకుని ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు కూడా. ఒకవేళ మీకేమైనా కనిపిస్తే మేము నేర్చుకుంటాం. అది కూడా ఎందుకంటే మనం నేర్చుకోవలసిన వాళ్ళం. దేని గురించి? దేవుని గురించి కానివ్వండి, పరలోకం గురించి కానివ్వండి, బైబిల్ గురించి కానివ్వండి. మనం ఎప్పుడు కూడా నిత్యము ఎలాంటి వారమంట? నిరంతర విద్యార్థులము. ఎక్కడ? దేవుని గ్రంథం దగ్గర. దేవుని గ్రంథము దగ్గర నాకు అంత తెలిసిపోయింది అనకూడదు, అంత తెలిసిపోయింది అనకూడదు. బైబిల్ ఏం చెప్పిందో అది బోధించడం నేర్చుకోవాలి. బైబిల్లో లేనిది కానీ, బైబిల్లో నుంచి మరి బయటికి తీసివేయడం కానీ, నువ్వు అలా చేయడానికి నీకు అధికారము లేదు. ఆయన లేదని చెప్పాడు. చాలామంది అంటారు అండి, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలి. దేని విషయంలో? విశ్వాసం విషయంలో ఏకమై ఉండాలి. వాక్యం ఉండాలి. నీతి విషయంలో ఏకమై ఉండటం అంటే ఒక్కటిగా ఉండటం, ఒక్కరుగా ఉండటం అని కాదు. బోధ విషయంలో కూడా ఏకమై ఉండాలి. మరి బోధలు ఇప్పుడు చూడండి, రకరకాల బోధలు. ఒకడో బోధ చేస్తాడు, ఒకడో బోధ చేస్తాడు. అందరితో తప్పేనంటారు చాలామంది. అందరితో తప్పేను ఎందుకంటారు? బైబిల్ ప్రకారంగా వాస్తవాలు చూపించి చెప్పండి, మేము కూడా నేర్చుకుంటాం. ఎవరు గొప్పలు? యేసుక్రీస్తు కంటే ఎవరు గొప్పలంట? పళ్ళు పెట్టి కరిచేవాడు బోధలు వెనకండి. ఇంకా జాగ్రత్త. బోధలో సత్యం ఉండాలి. బోధలో సత్యం లేకపోతే పక్కకి గంట ఎలా ఉండైనా సరే, అది నేనైనా సరే, నేను చెప్పిన బోధ ఇప్పుడు రైటే అని మిమ్మల్ని నమ్మంటలేదు. అందులో వాస్తవంగా ఉందో లేదో తెలుసుకోండి. తప్పు అయితే మమ్మల్ని కూడా ప్రశ్నించండి. మేము కూడా సరి చేసుకునే సమాజంలో సత్యానికి సపోర్ట్ చేస్తాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడలో దీవించిన గాక. ఆమేన్. అద్భుతమైనటువంటి